పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ తుర్కీ ఈ మూడు దేశాలు కలిసి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ప్రొఫెసర్ గారు, అసలు ఈ ఒప్పందంలో ఏముంది? ఈ ఒప్పందం వల్ల ఆ మూడు దేశాలకు కలిగే ప్రయోజనం ఏంటి? భారత్ పై ప్రభావం ఏంటి? అంటే అన్ఫార్చునేట్ ఏంటంటే మన దేశ భద్రత పైన, మన దేశ విదేశాంగ విధానం పైన ఒక తీవ్రమైన ప్రభావం చూపే పరిణామం. ఇవాళ హిందూలో పేజ్ 1లో చూశాను నేను. తెలుగు పత్రికల్లో అయితే మరి లోపల పేజీల్లో కూడా లేదు సార్. లోపల నేను మొత్తం చూడలేదు, పేజ్ 1లో కూడా లేదు. పేజ్ 1లో అయితే ఉన్నట్లేదు. లోపల అంటే ఎంత ఆవేదన కలుగుతుంది అంటే మీడియా అసలు దేశానికి సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా పట్టించుకోకుండా ఈ చెత్త పెట్టి పాలిటిక్స్, స్థానిక గొడవలు, నాయకుల మధ్య తీట్ల పురాణాలు, ఇది తప్ప పత్రిక ఓపెన్ చేస్తే సీరియస్ అంశాలు, టీవీ ఆన్ చేస్తే ఉండకపోతే ఈ దేశం ఎటుపోతుంది అని నా బాధ. అది ఫస్ట్గా. ఇప్పుడు ఎంత ప్రమాదకరం ఇది? ఎందుకంటే సౌదీ అరేబియా ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. తుర్కీయే నాటోలో సభ్య దేశం, మిలిటరీ శక్తి ఉన్న దేశం. మనకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు పాకిస్తాన్. ఈ మూడు దేశాల మధ్య సయోధ్య వల్ల మనకు తీవ్రమైన ప్రమాదకర శత్రువైన పాకిస్తాన్కు అత్యంత సంపన్నమైన సౌదీ అరేబియా, మిలిటరీ శక్తి అయిన తుర్కీయే కలిసి రావడం మన దేశానికి ఎంత ప్రమాదమో చూడండి. దీనికి మూలం ఏంటి? మళ్ళీ ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా కలుస్తున్నాయి. అందులో రిచెస్ట్ సౌదీ అరేబియా, న్యూక్లియర్ పాకిస్తాన్, కన్వెన్షనల్ మిలిటరీలో స్ట్రాంగ్ ఉన్న తుర్కీ. ఆల్రెడీ మన ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కీకు పాకిస్తాన్కు మధ్య మిలిటరీ బంధం చూసాం మనం. ఇస్లామిక్ సాలిడారిటీ పేరిట ఎక్కడో దూరంగా ఉన్న అజర్బైజాన్ కూడా వచ్చి పాకిస్తాన్కు సహకరించింది. ఇస్లామిక్ సాలిడారిటీయే ఒక దౌత్యనీతికి, విదేశాంగ విధానానికి మూలమైతే మన దేశానికి చాలా ప్రమాదకర సంకేతం అది. ఎందుకంటే మనము అనేక ఇస్లామిక్ దేశాలపైనే మనం చమురుపై ఆధారపడతాం. ఇస్లామిక్ దేశాలతో చమురుపై ఆధారపడుతున్న దేశం ఈ ఇస్లామిక్ సాలిడారిటీ అనేది ఫారిన్ పాలసీలో ఎంటర్ అయితే, నేషనల్ సెక్యూరిటీ పాలసీలో ఎంటర్ అయితే ఎంత ప్రమాదకరం ఆలోచించాలి కదా. అందుకే అనేది ఇది ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాలని. అందువల్ల ఖచ్చితంగా ఇండియాకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకు ఈ పరిస్థితి మనకు ఏర్పడుతోంది అంటే, మనం చాలా కాలం వెస్ట్ ఏషియాలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాం. అటు ఇజ్రాయిల్తో చాలా ఏళ్ళు సంబంధాలు కూడా లేవు మనకు. సంబంధాలు మొదలు పెట్టాక కూడా ఇజ్రాయిల్తో సంబంధాలు, దాని మిత్ర దేశమైన అమెరికాతో సంబంధాలు ఒకవైపు ఉన్నా, అదే సమయంలో ఇరాన్తో కూడా మనం గట్టి సంబంధాలు పెట్టుకున్నాం. సౌదీ అరేబియా, యుఏఈతో కూడా సంబంధాలు పెట్టుకున్నాం. అంటే ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేశాం. వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్టింగ్ పవర్స్ మధ్య మనము దూరలే. ఎందుకంటే మనకు అవసరం కూడా లేదు గనక, మనకు అందరూ కావాలి గనక. మనకు ఇజ్రాయెల్ నుంచి కౌంటర్ టెర్రరిజం టెక్నాలజీ కావాలి, ఇజ్రాయెల్ నుంచి మనకు డిఫెన్స్ సప్లైస్ కావాలి, అలాగే సౌదీ అరేబియా నుంచి ఆయిల్ కావాలి, ఇరాన్ నుంచి మనకు ఆయిల్ కావాలి, మనం ఇరాన్తో ట్రేడ్ చేయాలి. సో మనకు ఆ వెస్ట్ ఏషియాలో ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్లతో మనకు సంబంధం లేదు. మనము అన్ని దేశాలతో మన ఇంట్రెస్ట్లతో సంబంధాలు పెట్టుకుంటూ ఒక ఫైన్ బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీని మనం అనుసరించాం. అది మన నేషనల్ ఇంట్రెస్ట్లను ఆప్టిమైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మొరాలిటీ, ఎథిక్స్ ఒక డైమెన్షన్ అయినా కూడా నేషనల్ ఇంట్రెస్ట్ కూడా ఒక ముఖ్యమైన డైమెన్షన్. కానీ అన్ఫార్చునేట్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బ్యాలెన్స్ను దెబ్బతీసి కంప్లీట్గా ఇజ్రాయెల్కు టిల్ట్ అయ్యాం. ఇరాన్ డిజోన్ చేసుకున్నాం. ఇరాన్ డిజోన్ చేసుకొని ఇజ్రాయెల్కు టిల్ట్ కావడం వల్ల అరబ్ దేశాలలో కూడా మన పట్ల ఒక ప్రశ్నలు ఎదురయ్యాయి. అమెరికా మనకేమైనా కలిసి వచ్చిందా అంటే కలిసి వచ్చింది ఏమీ లేదు. మీకు అమెరికా పాకిస్తాన్కు సన్నిహితమైంది. మనము అటు అమెరికా కోసం ఇజ్రాయెల్తో కలిసాము, అమెరికా కోసం I2U2లో కలిసాం. ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని మిడిల్ ఈస్ట్ క్వాడ్ అంటారు దీన్ని. దాంట్లో చేరాం. అమెరికా కోసం చైనా వ్యతిరేక క్వాడ్లో చేరాం. అమెరికా కోసం మీకు సౌత్ ఈస్ట్ ఏషియాలో, వెస్ట్ ఏషియాలో, ఇండో పసిఫిక్లో మన విధానాలన్నింటినీ బ్యాలెన్స్ వదిలేసి
కంప్లీట్ గా అమెరికన్ కౌగిల్లోకి మనం వెళ్ళిపోయి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని తీసుకెళ్ళింది. కానీ ఏం లాభం, ఏమన్నా మిగిలిందా, మనకేమన్నా ప్రయోజనం వచ్చిందా అంటే చూస్తే ఇవాళ మనకి ఏం మిగిలింది? ఇవాళ మనం వెస్ట్ ఏషియాలో ఇంత పెద్ద పరిణామాలు జరుగుతుంటే మనం ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. పైగా మన ప్రమాదకరమైన శత్రువైన పాకిస్తాన్ క్లౌడ్ పెరుగుతూ వస్తుంది. మీరు చూడండి, పాకిస్తాన్ చైనా నెక్సెస్ మొదటి నుంచి ఉంది. 80% పాకిస్తాన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఇవాళ చైనా నుంచే వస్తున్నాయి. ఎందుకంటే మనం ఓపెన్ గా అమెరికాతో క్వాడ్ లో ఉండడం వల్ల చైనా మరింతగా, అంతకు ముందు నుంచి రిలేషన్స్ మరింతగా పాక్ వైపు వెళ్ళిపోయింది. పాక్ యునైటెడ్ స్టేట్స్ మనం ఇలా చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో అమెరికాతో కలిసి మిడిల్ ఈస్ట్ క్వాడ్ లో ఉన్న అల్టిమేట్ గా మనకు అమెరికా ఏమిచ్చింది గిఫ్ట్ అంటే ఐ లవ్ యూ పాకిస్తాన్ అనే గిఫ్ట్ ఇచ్చింది. సో అమెరికా పాకిస్తాన్ల మధ్య బంధం అత్యంత శక్తివంతమైన బంధంగా మారిపోయింది ఆపరేషన్ సింధూర్ అనంతరం. మీరు చూడండి, ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఏకంగా సౌదీ అరేబియా, తుర్కీలతో కలిసి డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇది నాటో తరహా ఒప్పందం. మనకు అర్థం కావాల్సింది, నాటో తరహా ఒప్పందం అంటే ఒక దేశంపై దాడి జరిగితే మరో ఇతర దేశాలపై కూడా దాడి జరిగినట్టుగా భావిస్తారు. అటాక్ ఆన్ వన్ ఇస్ అటాక్ ఆన్ ఆల్ అనేది కాన్సెప్ట్ ఇందులో. సో అంటే రేపు నిజంగానే పాకిస్తాన్ పహల్గాం తరహా తీవ్ర దాడులకు పూనుకుందనుకోండి, పూనుకోకూడదనే మనం కోరుకుంటాం. కానీ కుక్కతో ఒక వంకర కదా, పాకిస్తాన్ ఎందుకు దాని దివాలా కోరు మనస్తత్వాన్ని ఎందుకు వదులుకుంటుంది? అలాంటి దుర్మార్గాలకు దుస్సాహసాలకు పాల్పడింది అనుకోండి, మళ్ళీ మన ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టాలంటే ఏం జరుగుతుంది? పాకిస్తాన్ తనకు సౌదీతో, తుర్కీతో కూడి ఉన్న డిఫెన్స్ అగ్రిమెంట్ ఇన్వోక్ చేస్తుంది. చూడు, మాపై దాడి జరుగుతుంది, మాపై దాడి జరిగితే అందరిపై దాడిగానే భావించాలి కదా, మీరు రావాలి కదా అంటుంది. అప్పుడు ఏంటి మన పరిస్థితి? మన ఒక్క పాకిస్తాన్ ఎదుర్కోవడం కాదు, పాకిస్తాన్ చైనా నెక్సెస్ ను, పాకిస్తాన్ సౌదీ నెక్సెస్ ను, పాకిస్తాన్ తుర్కీ నెక్సెస్ ను, పాకిస్తాన్ యుఎస్ నెక్సెస్ ను ఎదుర్కోవాలి. ఎవరు కలిసి చెప్తారో మనకు? ఈ సిచ్యువేషన్ ఇజ్రాయెల్ కలిసి వస్తుందా? పోనీ మనకు అమెరికా కలిసి రాదని ప్రూవ్ అయింది కదా. ఆపరేషన్ సింధూర్ టైంలో అమెరికా కలిసి వచ్చిందా మనకు? పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సింది పోయి యుద్ధమే నేనే ఆపించాను అన్నట్టు ట్రంప్. పోనీ చైనాతో గల్వాన్ వ్యాలీ ఇష్యూ జరిగినప్పుడు మనకు అమెరికా కలిసి వచ్చిందా? కనీసం చైనా పైన ఆంక్షలు కూడా పెట్టలేదు, ఒక్క శాంక్షన్ కూడా విధించలేదు. అంటే అర్థం కావాల్సింది అంటే ఒక దేశం ఇతరులపైన ఆధారపడ్డ ఫారిన్ పాలసీ ప్రమాదకరము, స్ట్రాటజిక్ డిపెండెన్స్ అనేది ప్రమాదకరము, స్ట్రాటజిక్ అటానమీ ఉండాలి. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫర్ ఐడియాలజికల్ రీజన్స్ మర్చిపోయింది. ఐడియాలజికల్ రీజన్స్ ఇజ్రాయెల్తో క్లోజ్ అయింది, అమెరికాతో క్లోజ్ అయింది, నాట్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్, దేశ ప్రయోజనాల కొరకు కాదు. అందువల్ల ఈ ప్రమాదకరమైన నెక్సెస్ ఈవెన్ ఈజిప్ట్ కూడా కలుస్తుందని అంటున్నారు. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే దీనికి మరి రీజన్ ఏంటి, ఎందుకు కలుస్తున్నాయి? దీనికి రీజన్ ఏంటంటే రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి, రెండిట్లో కూడా మళ్ళీ ఒకటే కారణం, రెండు ప్రమాదాలు ఒక కారణం. ఏంటి ప్రమాదాలు? ఇజ్రాయెల్ నుంచి ఈ దేశాలకు ప్రమాదం, సౌదీకి, ఈజిప్ట్ లాంటి దేశాలు, ముఖ్యంగా సౌదీకి. ఇరాన్ నుంచి ప్రమాదం. ఇజ్రాయెల్ నుంచి ప్రమాదం ఉన్నా, ఇరాన్ నుంచి ప్రమాదం ఉన్నా తమను అమెరికా కాపాడుతుంది అనే నమ్మకంతో ఈ దేశాలు ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ అమెరికా మిత్రదేశం కనుక మేము కూడా మిత్రదేశాలమే కనుక మాపై ఇజ్రాయెల్ దాడి చేయదు అనుకున్నారు. కానీ ఈ వెస్ట్ ఏషియా ఇటీవల కాలంలో జరిగిన పరిణామం ఏంటి? ఖతార్లో హమస్ ప్రతినిధులు చర్చలకు వస్తే ఇజ్రాయెల్ అటాక్ చేసి ఖతార్ పైన దాడి చేసి, దాంతో ఈ దేశాలకు అర్థమైంది మనకు ఇజ్రాయెల్ నుంచి అమెరికా రక్షణ కల్పించదు అని. వెంటనే వారు అరబ్ ఇస్లామిక్ నాటో దిశగా ఈజిప్ట్ రాజధానిలో 40 దేశాలు సమావేశమయ్యాయి, మనం అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలి అని. ఇవాళ కుదిరిన ఒప్పందం ఏంటిది? సౌదీ, పాకిస్తాన్, తుర్కీ నథింగ్ బట్ మినీ ఇస్లామిక్ నాటో ఇది. ఎందుకంటే ఆల్రెడీ దీనికి ప్రాతిపదిక ఇస్లామిక్ సాలిడారిటీ అని చెప్పేశారు. ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా ఏర్పడుతుందంటే దీన్ని మరి ఇస్లామిక్ నాటో దిశగా ఇస్లామిక్ నాటో అనకుండా ఏమంటాం మనం? సో ఎందుకు? ఇది మొదటి కారణం. రెండవది, ఇక ఇరాన్ మా పైన అటాక్ చేయదు, మాకు అమెరికా ఉన్నది మా దగ్గర అని అమెరికా స్థావరాలను కూడా సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, కువైట్ ఈ అన్ని దేశాల్లో కూడా అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అమెరికా మిలిటరీ బేసెస్ అమెరికా కాపాడుకోలేకపోయింది.
ఇరాన్ దాడుల నుంచి, ఇరాన్ ప్రాక్సీ దాడుల నుంచి, ఇప్పుడు తాజాగా హూతీలు, అన్సరల్లా అంటారు దాన్ని, పాపులర్గా హూతీస్ అని పిలుస్తాం, యాక్చువల్ పేరు అన్సరల్లా. సో హూతీలు సౌదీ అరామ్కోపై దాడి చేస్తున్నారు, అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై దాడి చేస్తున్నారు, సౌదీ అరేబియా పైన జడాపడా దాడి చేస్తున్నారు. హూతీల దాడి నుంచి సౌదీ తనను తాను కాపాడుకోలేకపోతుంది, ఇరాన్ దాడుల నుంచి కాపాడుకోలేకపోయింది, అమెరికా కాపాడటానికి రాలేదు. ఏం చేయాలి మరి అంటే ఇజ్రాయెల్ నుంచి అమెరికా కాపాడదు, ఇరాన్ నుంచి అమెరికా కాపాడదు. అందుకే ఇవాళ మక్కా డిక్లరేషన్ లో క్లియర్ గా రాశారు, మనం కాపాడుకోవాలి అని. టర్కీ ఫారెన్ మినిస్టర్ ఇంకా స్పష్టంగా చెప్పాడు, మనం కాపాడుకోకపోతే ఏదో ఒక యజమాని, ఒక ఆధిపత్య దేశం వచ్చి తన ఆధిపత్యాన్ని ఇక్కడ రుద్దుతుంది, తన ప్రయోజనాల కొరకు వ్యవహరిస్తుంది అని పేర్కొన్నారు. సో నాటోలో సభ్య దేశమైన తుర్కీ వాడుతున్న భాష ఇది. అందువల్ల ఇది భారత విదేశాంగ విధానానికి, భారతదేశ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన సంకేతం. నిజంగా మనకు సౌదీతో ఘర్షణ లేదు, ఆ మాట కలిస్తే తుర్కీతో కూడా మనకు ఘర్షణ లేదు. కానీ ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు ఫస్ట్ కంట్రీ టు సపోర్ట్ పాకిస్తాన్ లో తుర్కీ. ఇలా చైనా తర్వాత అమెరికా చైనాలతో పోటీ పడే స్థాయిలో తుర్కీ ఇలా పాకిస్తాన్ ఆర్మ్ సప్లయర్. మరి ఈ ప్రమాదకరమైన దాన్ని మనం ఏమన్నారు, ఇస్లామిక్ ప్రపంచంలో ఒక్క పాకిస్తాన్కు మాత్రమే అణుబాంబులు ఉన్నాయి. సో ఇది ఇంత ప్రమాదకరంగా జియో పాలిటిక్స్ మారుతుంటే మన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుంటది, మన మీడియా అసలు పట్టించుకోదు. మన మీడియాకు వీడు వాడిని తిట్టాడా, వాడు వీడిని తిట్టాడా అనేదే తప్ప, మీరు ఎక్కడన్నా ఏ టీవీ ఛానల్ అయినా ఈ సౌదీ పాకిస్తాన్ తుర్కీ నెక్సెస్ ఏంటి, భారత్ పై ప్రభావం ఏంటి అని ఉదయం ఎక్కడన్నా డిస్కషన్ అవుతుందో అని టీవీ ఛానల్ చూస్తే ఎక్కడా లేదు, ఎక్కడా లోకల్ గొడవలే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు చర్చ. అసలు ఇంతగా మనం అన్ప్రిపేర్డ్ గా ఉంటే ఎట్లా?